రాత్రి గదికొస్తే ఫారెన్ ట్రిప్కు తీసుకెళ్తా, విద్యార్థినులకు స్వామీజీ గలీజ్ మెసేజ్లట, లైంగిక వేధింపులు బ్లాక్మెయిల్ ఆరోపణలట. స్వామి చైతన్యానంద సరస్వతిపై కేసు నమోదు, పరారిలో నిందితుడు లుకౌట్ నోటీసులు జారట. ఇక బట్టలు ఎట్లున్నాయి చూడు, కాషాయ బట్టలు, దండలు, అవేంది నామాలు, బొట్లు, హిందూయిజాన్ని భ్రష్టు పట్టించేది ఇట్లాంటి విధవలే. రాత్రి గదికి వస్తే ఫారెన్ ట్రిప్కు తీసుకెళ్తాడట. ఏం కథ, ఏం లక్షణమో. రాత్రికి నా గదికి వస్తే ఫారెన్ ట్రిప్కు తీసుకెళ్తా, ఖర్చులను నేనే భరిస్తా. విద్యార్థులకు స్వామీజీ పంపిన అసభ్యకర మెసేజ్లు ఇవి. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శృంగేరి మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి, ఆయన ఇంకో పేరు ఏంటంటే స్వామి పార్థసారథి కూడా అంటారంట. ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ 17 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారట. ఈ సిగ్గుండాలి కదరా స్వామి చైతన్యానంద నీకు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట. బాధితులంతా ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్లపై పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నారంట. తమను లైంగికంగా వేధించాడని, అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని తమ ఫిర్యాదులో ఆరోపించారట. తాను చెప్పినట్లు వినకపోతే మార్కులు తగ్గిస్తానని, పరీక్షలో ఫెయిల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడని పేర్కొన్నారు. 3 మహిళా వార్డెన్లు సైతం నిందితుడికి సహకరించారని తెలిపారు. ఊకే ఈ 3 మహిళలు నీకు సహకరించారు కదా ఈ లంగ పని చేయనికి, ఊకే ఆ 3 మహిళలను తీసుకుపో ఫారెన్, సరిపోతుంది ఊకే. మరి అంతే కదా, రాత్రి నీ గదికి వస్తారు కదా, నీకు సహకరిస్తారు కదా, అప్పుడు వాళ్ళని తీసుకుపో. సిగ్గుండాలి ఆ 3 మహిళల వార్డెన్లకు కూడా. ఈ క్రమంలో మొత్తం 32 మంది విద్యార్థుల స్టేట్మెంట్లను పోలీసులు నమోదు చేశారట. ఈ కేసులో ఆగస్టు 4న ఎఫ్ఐఆర్ దాఖలు చేసే సమయానికి ఈ మోతేవారి లండన్లో ఉన్నాడంట. చివరిసారిగా అతడి లొకేషన్ ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపినట. చైతన్యానంద విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారట. జారీ కాదు, తుప్పడ తీయాలి. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్లోని ఆశ్రమం శాఖలపై దాడులు చేసి, మీరు ఆశ్రమాలు పెట్టేది ఎందుకేనారా భయ్, బడివేగాలారా, బోసిడికి వెళ్ళారా, విద్యార్థులకు, ఆడబిడ్డలకు, ఆడపిల్లలకు లైంగికంగా వేధింపులకు చేయనికనా మీరు ఆశ్రమాలు పెట్టేది? ఏంటికి ఇదే ఎక్కడ కాగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో చైతన్యానందను పదవి నుంచి తొలగించినట్లు శృంగేరి పీఠం అధికార వర్గాలు తెలిపినాయంటే. ఇది పరిస్థితి. ఈ పీఠాలు పెట్టుకొని, ఆశ్రమాలు పెట్టుకొని విద్యార్థులకు మేము చదువు చెప్తున్నాం, అది చెప్తున్నాం అని లైంగికంగా వేధించేటోళ్ళు ఇట్లుండరు. అన్ని మతాలలో ఉండరు, ఈ మతమే కాదు, హిందూ మతం, క్రిస్టియనే అదే కాదు, క్రిస్టియన్ మతాల్లో కూడా పాస్టర్లు కూడా వేధించిన వాళ్ళు ఉండరు లైంగికంగా. చర్చికి వచ్చిన వాళ్ళను అట్లా. ఇక వీళ్ళు కూడా ఆశ్రమాలకు వచ్చిన వాళ్ళను, వాళ్ళు ఏదో ఆశ్రమం నడుపుతారు కదా, అక్కడ విద్యార్థులకు కూడా వీళ్ళు తక్కువలేం కాదు, అందరూ అట్లే ఉండరు. వీళ్ళు ఎవరో ఒకరు ఇట్లా చేయడం వల్ల, ఇలాంటి విధవలు సన్నాసులు చేయడం వల్ల అట్లా హిందూయిజానికి, హిందూ మతానికి చెడ్డ పేరు, అట్లా క్రైస్తవానికి పెద్ద పేరు, ఇస్లాంకు కూడా పెద్ద చెడ్డ పేర్లే ఉన్నాయి కదా. ఏంది కథ? మీరు చేసేది ఏమో లంగ పనులు, మీరు ఆశ్రమాలు పెట్టి చదువు చెప్పండి, మీ యొక్క బోధనలు చెప్పండి అంటే లైంగికంగా రాత్రికి వస్తావా, గదికి వస్తావా, ఫారెన్ తీసుకుపోతావా, నీకు 3 వార్డెన్లు సహకరించారంట కదా ఆడోళ్ళు, వాళ్ళని రమ్మని వస్తారు, వాళ్ళని తీసుకుపో ఫారెన్. వాళ్ళకు కూడా సిగ్గు వస్తుంది కొంచెం అన్న. ఒక ఆడబిడ్డలై ఈ విధవకు సహకరిస్తారండి వార్డెన్లు, మహిళా వార్డెన్లు. ఇట్లాంటి వాళ్ళను హిందూ భక్తులు డ్రాయర్ మీద నిలబెట్టి తన్నాలి, అప్పుడు కానీ సిగ్గు శరణ్ రాదు. మరి అంతే కదా, విద్యార్థులకు పాఠాలు చెప్పమంటే, బోధనలు చెప్పమంటే, మంచి చెప్పమంటే లైంగికంగా వేధించినట్ట స్వామి చైతన్యానంద. మళ్ళీ నామాలు, బొట్లు, అవేంటివి దండలు, కాషాయ బట్టలు, మళ్ళీ ఆయన సింగారానికి, ఇవి కథలు. ఇప్పుడు మాట్లాడాలి, హిందూయిజం గురించి మాట్లాడతారు కదా పొద్దుగా లేస్తే కొందరు. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడారు మీకు దమ్ముంటే.